friends, welcome back to my channel. Today is Viranika Sanvi video. లాస్ట్ ఇయర్ ఒక పచ్చడి వీడియో ఉంది కదండి, అది ఆవకాయ పచ్చడితో ఈ వీడియో చేస్తున్నాము. ఇది పాటు కాదు, లాస్ట్ ఇయర్ చేసినాం కదా దాంది ఈ వీడియో. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కొంచెం చేసినాం కదండి, ఓవర్ పంచలేకపోయాం, ఒక్క సెకండ్ అయిపోయింది. సో అందుకని ఈరోజు అన్ని మా ఆవకాయ తీసుకొని చేసినాం అన్నమాట, చేస్తున్నాం. ఏంటి ఇట్లా చేస్తారు అనుకుంటున్నా, ఎందుకంటే ఇందులో ఉన్న దుమ్ము మొత్తం పోతుందని సల్లమ్మ ఇలా చేస్తుంది అనమాట. దుమ్ము జీలకర్ర ఫ్రై చేస్తుంది, కొంచెం కొంచెం అటు అటు చేస్తుంది అనమాట. ఆవాలు కూడా కొంచెం కొంచెం అటు అటు వేస్తుంది అనమాట. అన్ని పౌడర్స్ మేము ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం, ఒక్కటి కూడా షాప్కి ఏం తెచ్చుకోలేము, ఎందుకంటే షాప్కి ఏం తెచ్చుకుంటే హెల్దీ కావు కాబట్టి. నెక్స్ట్ మెంతులు మీకు చూడండి, కొంచెం కొంచెం చేసుకోవాలి, ఎందుకంటే మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, కానీ మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఆయిల్ వేడైనాక జీలకర్ర అవన్నీ వేసేస్తుంది అనమాట, అలా ఆవాలు వేస్తారు అనమాట. టోటలీ ఆయిల్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే, ఫస్ట్ మేము పచ్చడి చేయడానికి ఇవన్నీ కావాలి కదా, అందుకని వేడి పోయకుండా చల్లగా పోస్తాం అనమాట, నూనె అనమాట. వేడి ఆయిల్ చల్లగా అయినాక చేసుకుంటాం అనమాట ఫ్రెండ్స్. ఇగోండి కొంచెం కొంచెం వేడి అవుతుంది అనమాట. వేడి ఆయిల్ పోయదు కదండి, అందుకని చల్ల ఆయిల్ పోస్తున్నాము. ఇక్కడ హన్విక పుట్టి పౌడర్తో ఆడింది అనమాట, దాని ఎక్స్ప్రెషన్ చూడు. అండ్ అక్కడ మేము అందరం సినిమా చూసుకుంటూ కూర్చున్నాం అనమాట. ఏం సినిమా? టిల్లు 2 అనమాట. మీరు చూసిరా చెప్పండి. ఇగో హన్విక కుట్టి వాళ్ళని హ్యాపీకి వాళ్ళని చైర్ పైన ఏమన్నా అంటే గిచ్చుతుంది, తిడుతుంది అనమాట. మేము అలవాటే కదా, హ్యాపీ వాళ్ళు ఎప్పుడెప్పుడు రాడు కాబట్టి అందుకని. ఇక్కడ మామిడికాయలు నీట్గా అయిపోయాయి, సో అందుకని గిన్నెలో వేసేసుకుంటారు అనమాట ఫ్రెండ్స్. అల్లం ఆవిరికాయ అనమాట. ఎందుకు పిలిచారంటే సల్లమ్మ అయితే మంచి చేస్తుంది అనమాట, అందుకని పిలిచిరనమాట. మామిడికాయలు అన్నీ ఒక గిన్నెలో వేసేసుకుందామా. మామిడికాయలని మా అమ్మ పొద్దున్నే అది షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చారనమాట. ఇక్కడ మామిడికాయకి కారం వేస్తారు, ఈ కారం కూడా మిరపకాయలు తెచ్చి కొట్టించిన కారమే. అన్నీ మేము కొత్త కారంతో కొత్త ఆవకాయ పచ్చడి అనమాట. అండ్ ఇవి అన్నీ మేము ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాము, బయట తింటలేము, ఓన్లీ మిర్చి ఒక్కటి బయటది అనమాట. సాల్ట్ వేసేస్తున్నాము. యాక్చువల్లీ చాలా చాలా బాగుంది. మేము ఆల్రెడీ ఒక వీడియోలో లాస్ట్కి కలుపుకొని తిన్నాం చూడండి, అంత బాగుందన్నమాట. ఆవపిండి, మెంతం పిండి, జీలకర్ర పొడి అనమాట ఫ్రెండ్స్. అవన్నీ వేసి మిక్సింగ్ చేస్తున్నారు. సల్లమ్మకి కారం చేతికి ఉండిపోయింది, అందరి చేతికి కారం కలుపుతుండ్రు కదా, అందుకని ఉండిపోయింది. పసుపు వేస్తారు అనమాట. అన్నీ వేసినాక ఆయిల్ పడదాక మనం చేసుకున్నాం చూడండి, ఆయిల్లో అల్లం పేస్ట్ వేస్తారు అనమాట. అల్లం కలిపి తింటే భలే ఉంది ఫ్రెండ్స్, నాకైతే ఫుల్ నచ్చింది. దానికంటే ఇంకా బాగుంది. మిక్స్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మనం అవన్నీ వేసుకొని మిక్స్ చేసాం చూడు. ఇక్కడ ఎల్లిపాయలు వేస్తారు, ఎల్లిపాయలు అవన్నీ చేయడానికి చాలా టైం పడ్డది, మీకు ఇలా చూపించేస్తున్నాం కాబట్టి వీడియో ఎక్కువసేపు చేయలేం కదా, అందుకని. ఇప్పుడు పొద్దున్న స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయింది ఫ్రెండ్స్, అంతసేపు అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మామిడికాయ పచ్చడికి అయితే మా మమ్మీ ఉండలేదు కాబట్టి మా మమ్మీ చెప్పేసింది మొత్తము, అందుకని నేను అమ్మమ్మ ఇంటికాడ ఉండే, అందుకని ఇక్కడైతే అందరం ఉన్నాం కాబట్టి చేస్తున్నాను మా అమ్మమ్మ. అండ్ అందరు ఉన్నారు, మా డాలి పిన్ని వాళ్ళు కూడా వచ్చారనమాట. చూడండి, దాన్ని మిక్సింగ్ చేసి ఆయిల్ పోసారు కదా, ఆయిల్ ఇంకా పోయలేరు, పోసినాక ఆయిల్ పోసేసారు అనమాట ఫ్రెండ్స్. ఎక్కువ కలుపుతారు, ఎందుకంటే మామిడికాయ పచ్చడి అంటే అట్లనే ఉండాలి కదా. మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా ఫ్రెండ్స్? ఇగోండి, ఇది మొత్తం ఇట్లా ఎర్రగా కావాలన్నమాట. ఫుల్ నచ్చింది నాకైతే.
లాస్ట్కి అందరికి పెట్టినాం చూడండి, బాగుంది 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 అన్నారు అనమాట. ఆఖరికి అందరికి పెట్టేసినాము. అయిపోయిందనమాట. సల్లమ్మ ఇక్కడ బట్ట కడుతుంది. మామిడికాయ పచ్చడి పురుగులు పట్టదు కాబట్టి అందుకని అట్లా చేస్తారు. ఇగో లాస్ట్కి అన్నం కలుపుకొని తింటున్నాం అనమాట. తెర్రగా ఉందో చూడండి. నైనమ్మకి ఫస్ట్ పెడుతున్నాము. నైనమ్మ అల్లం ఎక్కువైంది అన్నది. అల్లం పచ్చడి వేసినాం కదా, దానికి ఎక్కువైంది అన్నది. నేను తింటున్నా. ఇగో నాకు కూడా చాలా 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 బాగా అనిపించింది. మధ్యలో ఆపాయి కదా, ఎందుకంటే చూసి చెప్పిన. సల్లమ్మ కూడా తింటుంది అనమాట. రీమత్తకు కూడా ఇచ్చినాము. అందరిది మా ఇంట్లో అయిపోయినాక అక్కడికి వెళ్తాం అనమాట. నేనైతే 2 times తిన్నా ఫ్రెండ్స్. ఇగోండి ఇగోండి మా మమ్మీ చెయ్యి ఎట్లయిందో చూడండి ఫ్రెండ్స్. ఎర్రగా అయింది. మా మమ్మీకి ఇంకా కారం కాలేదు ఫ్రెండ్స్. ఇక మా అమ్మమ్మ కూడా తింటుంది. అందరికి ముద్దలు కలిపి మా మమ్మీ పెడుతుంది అనమాట. ఎవరు వీడియో తీసుకున్నారు అనుకోకండి, మా డాల్ పిన్ని. అండ్ కివి కూడా తింటుంది అనమాట. టేస్ట్ ఇట్, కివీ టేస్ట్ ఇట్. ఫస్ట్ టైం కారం తినడం చూసా. అవి ఎక్స్ప్రెషన్ చూసారా, ఇంత పెద్ద. మళ్ళీ పెడతాను. నెక్స్ట్ 3 days తర్వాత తీసి ప్యాక్ చేస్తున్నాను అనమాట. మొత్తము చూడండి ఫ్రెండ్. ఎందుకంటే ఉప్పు కారం అవన్నీ కరెక్ట్ ఉండాలి కదా, అందుకని తీసి టేస్ట్ చేసి మళ్ళీ పెడతాం అనమాట. అవ్వండి, ఆవకాయ పచ్చడి రెడీ. డబ్బాలు వేసేస్తుంది అమ్మమ్మ. మళ్ళీ అందరు అయిపోయినాక మాకు పంపించేస్తుంది అనమాట అమ్మమ్మ. చూడండి అన్ని డబ్బాల్లో వేసేసింది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వాళ్ళు తింటారు, ఇంకా మేము తింటాం, మా ఫ్యామిలీ గ్యాంగ్ మొత్తం తింటారు అనమాట ఫ్రెండ్స్. ఈసారి అందరికి పంచుదామని చేసినాం అనమాట. అప్పుడు ఏమో పంచలేం కదా, మేమే తినేసినాం. సో అందుకని వీళ్ళకి చేసినాం అనమాట ఫ్రెండ్స్. అండ్ చూడండి ఎంత బాగా అయిందో. 3 days తర్వాత మా అమ్మమ్మ అందరికి పంచుతుంది అనమాట. పంచినాక మేము టేస్ట్ చేసి మా అమ్మమ్మకి చెప్పాలి. ఎంత బాగుంటుందో తెలుసా ఫ్రెండ్స్. మీరు తినాలి అనుకుంటే తినేసేయండి వీడియోలో చూసుకొని. ఇగో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్. హ్యాపీ రియాక్షన్స్ చూడండి, బాగున్నాయా? బాయ్ గైస్, ఇస్కి ఆల్.